Garuda Express, an international courier service. నోట్ల రద్దు తర్వాత 2 నెలలు ప్రజలు కరెన్సీ కష్టాలతో సతమతమయ్యారు. ఆ తర్వాత కొన్ని రోజుల పరిస్థితి అంతా బాగానే ఉంది. కొత్త 2000 నోట్లు, కొత్త 500 నోట్లు భారీగా వచ్చాయి ఏటీఎంలలోకి. ఆర్బీఐ కూడా నగదు విత్డ్రా పరిమితిపై ఉన్న ఆంక్షలన్నీ ఎత్తివేసింది. పరిస్థితి చక్కబడిందనుకునే లోపే మళ్లీ నగదు కొరత ఏర్పడింది. సగం ఏటీఎంలలో నో క్యాష్. హైదరాబాద్ నగరంలో అయితే దాదాపు 80% ఏటీఎంలు నో క్యాష్ బోర్డులతో దర్శనమిస్తున్నాయి. ఏటీఎంలలోనే కాదు, బ్యాంకుల్లో కూడా నగదు కొరత భారీగా ఉంది. డిపాజిట్లు తగ్గడంతో పాటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి అవసరమైన మేరలో నగదు బ్యాంకులకు చేరడం లేదు. దీంతో అత్యవసరంగా బ్యాంకులకు డబ్బుల కోసం వెళ్లినా కూడా 30,000కు మించి నగదు ఇవ్వడం లేదు బ్యాంకర్లు. దీంతో వేడుకలు, పెళ్లిళ్లు పెట్టుకున్న వారు డబ్బులు చేతికి అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 2 లక్షల రూపాయల వరకు తీసుకునే వీలు ఉన్నా బ్యాంకుల్లో నగదు నిల్వలు లేకపోవడంతో ఏం చేయాలో తెలియడం లేదు ప్రజలకు. అయితే ఈ పరిస్థితి ఎప్పటికి సర్దుకుంటుందో బ్యాంకర్లు ఎలాంటి సమాచారాన్ని ఇవ్వడం లేదు. హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.